నేడే మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్కు సర్వం సిద్ధమైపోయింది. మధ్యాహ్నం 3 గంటలకు నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం అక్కడ సౌత్ ఆఫ్రికాతో ఇండియా తలబడబోతుంది. ఫైనల్ మ్యాచ్లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది. 150 కోట్ల మంది ఆకాంక్షలను తమ భుజాలపై వేసుకున్నటువంటి భారత వీరనారులు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నారు. సెమీస్లో ఆస్ట్రేలియాపై విజయం తర్వాత యావత్ దేశం భారత అమ్మాయిల వైపు చూస్తుంది. సౌత్ ఆఫ్రికాపై విజయం సాధించి వరల్డ్ కప్లో ఆ కలను సాధిస్తారని కూడా అంతా ఆశిస్తున్నారు. 2011లో ధోని సారథ్యంలో టీమిండియా ఏ విధంగా వరల్డ్ కప్ ముద్దాడిందో ఇప్పుడు అదే జరగాలని కూడా భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఆస్ట్రేలియా పైన విజయం తర్వాత భారత జట్టే హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. భారత మహిళలకి ఇది 3వ ప్రపంచ కప్ ఫైనల్. 2005లో ఒకసారి ఫైనల్కు వెళ్ళగా అక్కడ ఆసిస్ చేతిలో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత 2017లో కూడా ఒకసారి ఫైనల్కు చేరింది మిథాలీ రాజ్ సేన. అప్పుడు ఇంగ్లాండ్ చేతిలో 9 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది రెండవసారి కూడా. కానీ గత 2 సార్లు ప్రపంచ కప్ ఫైనల్లో ఫలితాన్ని రిపీట్ చేయకుండా ఈసారి కప్ కొట్టే కసితో హర్మన్ ప్రీత్ సేన సిద్ధంగా ఉంది. దక్షిణాఫ్రికా బలమైన జట్టే అయినప్పటికీ కూడా వారిని ఓడించే సత్తా టీమిండియాకు ఉంది. గత రికార్డులను కనుక చూసుకున్నట్లయితే భారత్ వరల్డ్ కప్ గెలిస్తే మాత్రం ఒక చరిత్ర భారత మహిళల క్రికెట్కు ఒక అద్భుతమైనటువంటి పరిణామంగా మారుతుంది. మహిళల క్రికెట్కి అమ్మాయిలు క్రికెట్ వైపు అడుగులు వేసేందుకు ఒక మార్గం ఏర్పడుతుంది. ఫైనల్ తర్వాత మహిళా క్రికెట్ రూపురేఖలు కూడా మారిపోతాయి అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరి దేశాన్ని సంబరాలలో మునిగి తేలుస్తారా, గుండెకోత విధిస్తారా అన్నది చూడాల్సి ఉంది. మరికొన్ని గంటలలోనే ఈ యొక్క అద్భుతమైనటువంటి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. నవీ ముంబై వేదికగా కోట్ల మంది ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ అయితే ఏ రకంగా మ్యాచ్ ఆడితే హైప్ వస్తుందో అంతకు మించినటువంటి హైప్ ఈరోజు మహిళల జట్టు కూడా వచ్చిందంటే భారత క్రికెట్ ఉమెన్స్ టీం ఏ రకమైనటువంటి ప్రదర్శన కనబరుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆస్ట్రేలియాపై గెలవడం అసాధ్యం అనుకున్నటువంటి పరిస్థితుల నుంచి ఆస్ట్రేలియా పైన పూర్తి ఘన విజయాన్ని సాధించి సెమీస్లో ఫైనల్ రేసులోకి దూసుకువచ్చినటువంటి టీమిండియా ఇప్పుడు హాట్ ఫేవరెట్గా నిలిచింది. గతంలో అనేక సందర్భాలను కూడా 7 సార్లు ఛాంపియన్గా నిలిచినటువంటి ఆస్ట్రేలియాను చిత్తు చేసింది సెమీస్లో. దీంతో ఒక్కసారిగా లీగ్ దశలో అసలు సెమీస్కి చేరుతుందా లేదా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమైన దగ్గర నుంచి ఇప్పుడు నేరుగా హాట్ ఫేవరెట్గా మారింది. సౌత్ ఆఫ్రికాతో గణాంకాలు చూసుకున్నట్లయితే పూర్తిగా సమవుజ్జులుగా ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాలలో టీమిండియానే మహిళల జట్టే సౌత్ ఆఫ్రికా పైన పైచేయి సాధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు స్వదేశంలో జరుగుతుంది, ప్రేక్షక ఆదరణ ఉంది, అభిమానులంతా కూడా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే టీమిండియాలో కీలకమైనటువంటి బ్యాట్స్మెన్లు ఫామ్లో ఉన్నారు. ఇప్పుడు స్మృతి మందాన కానీ, రోడ్రిగస్ కానీ, హర్మన్ ప్రీత్ సింగ్ కూడా లాస్ట్ మ్యాచ్ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తో కమ్బ్యాక్ ఇచ్చింది. అసలైనటువంటి హర్మన్ ఏ రకంగా బ్యాటింగ్ చేస్తుందో అలాంటి పర్ఫార్మెన్స్ దిశగా హర్మన్ కూడా ఫామ్లోకి రావడం జరిగింది గత మ్యాచ్లో. ఇక రిచా ఘోష్ ఏ విధంగా మిడిల్ ఆర్డర్లో పర్ఫామ్ చేస్తుందో మనందరికీ చూసింది. ఇక బౌలింగ్ దళంలో అద్భుతంగా ఉంది. ఫీల్డింగ్ ఒక్కటి కొంత కాన్సన్ట్రేషన్ పెడితే మొదటి నుంచి కూడా టీమిండియాకు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది ఉమెన్స్ జట్లో అంటే అది ఒక ఫీల్డింగ్ మాత్రమే. ఆ యొక్క ఫీల్డింగ్ యొక్క క్యాచెస్ను మిస్ చేయడం కానీ ఫీల్డింగ్ తప్పిదాలను కనుక చూసుకున్నట్లయితే ఈసారి కప్పు పూర్తిగా భారత మహిళల జట్టు కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా మహిళల జట్టు ముద్దాడేటువంటి అవకాశం రాలేదు. ఈ కప్ని మొదటిసారి ఎక్కువ అంచనాలు ఏర్పడుతున్నాయి. చాలా క్లోజ్గా కనిపిస్తుంది ఈసారి కప్ను భారత మహిళల జట్టు ముద్దాడేటువంటి అవకాశం ఉందని. 2011 తర్వాత మరలా భారతదేశానికి వరల్డ్ కప్ను ముద్దాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కలిగేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అభిమానులందరూ కూడా ఈరోజు మ్యాచ్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పూర్తిగా మ్యాచ్ కోసం చాలామంది కూడా ఈరోజు సండే కూడా కలిసి వచ్చింది కాబట్టి టీవీలకు అతుకుపోయేందుకు కూడా సిద్ధమయ్యారు. ఏదేమైనా కూడా మరికొంతసేపట్లో మొదలవబోతున్నటువంటి ఈ మ్యాచ్ పట్ల అయితే చాలా క్యూరియాసిటీ, చాలా హైప్ నెలకొంది. చూడాలి భారత్ ఈ యొక్క ఫైనల్లో గెలిచి కప్పు ముద్దాడుతుందో లేదా అనేది.